పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలి ధనుంజయ ఇటీవలే ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను పెళ్లాడారు. మైసూర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికపై మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి శాండల్వుడ్ సినీ తారలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం జాలిరెడ్డి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ భారీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 30,000 మందికి పైగానే హాజరయ్యారు. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలో డాలి ధనుంజయకు తన భార్య కాళ్ళు మొక్కుతూ కనిపించింది. ఇందులో డాలి ధనుంజయ వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా గడ్డం పట్టుకొని మరీ భర్త పాదాలను నమస్కరించింది. ఆ తర్వాత వెంటనే తను కూడా భార్య పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కన్నడలో హీరో కమ్ విలన్ గా చాలా సినిమాల్లో ధనుంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలి అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన పుష్పలో జాలిరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో పర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే పుష్ప పార్ట్ 1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాగా డాలి ధనుంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరాఖండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, పాటల రచయిత కూడా. కన్నడలో 10కి పైగా పాటలు రాశాడు. ఇక డాలి ధనుంజయ సతీమణి ధన్యత విషయానికి వస్తే చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్గా పనిచేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.